వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము ఎన్నికల వేళ రాజకీయ రగడల్లో ముఖ్యంగా రిజర్వేషన్ రగడ అన్నది మరొకసారి రాజుకుందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తున్నాము దేశం వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ఈ ప్రచార సందర్భంలో రిజర్వేషన్లకు సంబంధించిన డిస్కషన్ మరికొన్నిసార్లు ప్రతిసారి అది తెర మీదకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈసారి అయితే ఏకంగా అమిత్ షాకు సంబంధించిన ఒక వీడియో ఫేక్ తయారు చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తున్న విషయం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం నోటీసులు ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. అంతేకాకుండా రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పుడైనా సరే మనం చూస్తున్నాము బీజేపీ బలపడుతోంది అంటే రిజర్వేషన్లకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది అనే విధంగా మనం అలాంటి కొన్ని స్టేట్మెంట్స్ మనం చూస్తుంటాం. అంతేకాకుండా ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళు ప్రతిసారి అబ్జెక్షన్ చెబుతూనే ఉంటారు. అంతేకాకుండా దాన్ని తీసేయాలనే ప్రయత్నం జరుగుతోంది అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడడం మనం చూస్తున్నాం. అయితే మరొకసారి ఇప్పుడు చూస్తున్నాము ఈ ప్రచార సందర్భంలో ఏదైతే ముస్లిం రిజర్వేషన్లను తీసేయడం గురించి కానివ్వండి, లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో మాట్లాడుతున్న మాటలు మొత్తం దేశవ్యాప్తంగా అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో అసలు ఎందుకు రిజర్వేషన్లకు సంబంధించిన డిస్కషన్ ఇప్పుడు మరొకసారి తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిజంగానే రిజర్వేషన్ల బేస్డ్గానే దేశంలో ఉన్న ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్లు తొలగించడం అంత ఈజీనా అన్న విషయం పైన మనము ఇవాళ చర్చ చేపట్టాం. మనతో పాటు ఇప్పటికే జాయిన్ అయ్యారు అంజయ్ సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే కైలాష్ నేత గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. మొదటిగా సత్యం గారి దగ్గరికి వెళ్తే చూస్తున్నాం మనం ఓవరాల్గా చూస్తున్నాం. సత్యం గారు, రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి సందర్భంలోనూ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఓట్లకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజ్యాంగానికి సంబంధించిన డిస్కషన్ చేసే నేపథ్యంలో ముఖ్యంగా రిజర్వేషన్లను సెంట్రిక్గా చేసుకొని ఈ ప్రచారం జరగడం కానివ్వండి, ప్రకటనలు రావడం కానివ్వండి, ఎలా చూడాలంటారు? ఎందుకు దేశవ్యాప్తంగా దానిపైన అంత చర్చ జరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి 75% నిర్వీర్యం చేయబడ్డాయి. 91లో ప్రపంచీకరణ రావడంతో కార్పొరేట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఇంక్రీజ్ అవుతా ఉంటే రిజర్వేషన్లకు తూట్లు పడవబడ్డది. రెండవది పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్ చేస్తూ పబ్లిక్ సెక్టర్ రోజు రోజుకు డిస్మాంటిల్ చేస్తుంటే రిజర్వేషన్లు డిక్రీజ్ అయినాయి. తర్వాత మూడవది వరల్డ్ బ్యాంక్ తోటి ఒక అగ్రిమెంట్ ఉంది. ఎవ్రీ ఇయర్ ప్రభుత్వ రంగంలో 2% ఉద్యోగిత తగ్గించాలనేటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు మన వాళ్ళు వేకెన్సీస్ చూపెడితే నింపవని డిమాండ్ వస్తుందని అసలు వేకెన్సీస్ చూపెట్టరు, వేకెన్సీస్లు క్యాన్సిల్ చేస్తారు. అట్లా 2% చొప్పున పబ్లిక్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది మూడో అంశం. నాలుగోది ఖాళీలు నింపకుండా అవి పోస్ట్ పోన్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ రాకుండా ఉండేటువంటి పరిస్థితి. ఈ 4 కారణాల వల్ల ఇప్పుడు 75% రిజర్వేషన్లు నిర్వీర్యం చేయబడ్డాయి. తర్వాత రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మీద ఎందుకు అనుమానం ఉంది అని అంటే, సైద్ధాంతికంగానే బీజేపీ వాస్తవానికి క్యాస్ట్ రిజర్వేషన్స్ వలన లేదా క్యాస్ట్ కులగణన వలన ఈ రెండింటి వలన హిందూ సమాజం చీలిపోతుంది. కాబట్టి రిజర్వేషన్స్ పేరు మీద వేరువేరు చేయబడుతున్నాయి, కులాల పేరు మీద వేరువేరు చేయబడుతున్నాయి. కాబట్టి హిందూ మతస్థులందరూ ఒకటిగా కాకుండా ఇవి నష్టపరుస్తున్నాయి అనేటువంటి ఉద్దేశం బీజేపీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి అవగాహన. కాబట్టి ఇవాళ కులగణనని లేదా రిజర్వేషన్స్ అని విషయంలో బీజేపీ అధికారంలోకి వస్తే, అంటే రాజ్యాంగ సవరించే స్థితికి వస్తే ఈ రెండింటికి తూట్లు పొడవబడతాయి అనేటువంటి అనుమానం నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే వీటికి ఈ అనుమానానికి తగ్గట్టు అసలు దీన్ని లేపింది ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఉంది. దాని చైర్మన్ వివేక్ ఒబెరాయ్ ఉన్నాడు. ఆయన ఈ రిజర్వేషన్స్ మీద చుట్టగలిపాడు. ఆ తర్వాత కర్ణాటక ఎంపీ హెగ్డే ఉన్నాడు. ఆ హెగ్డే కూడా ఇట్లనే రాజ్యాంగం సవరించాలంటే 400 సీట్లు కావాలి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్లా బీజేపీ నాయకులు అక్కడొకళ్ళు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటంతో అనుమానాలు మరింత బలపడి ప్రజలకు అనుమానం ఇంకెక్కువ అవుతుంది. తర్వాత రెండవది, బీజేపీ హిందూ మతతత్వకాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇవాళ ఈ కులగణన అనేటువంటిది కౌంటర్ చేయగలుగుతుందని ఆ నమ్మటమే ప్రతిపక్షాలు కులగణని
ముందుకు తీసుకొచ్చాయి. వాస్తవానికి ఈ రిజర్వేషన్స్ ఇష్యూ మీద బీజేపీ నాయకులు ఇలా మాట్లాడినందుకు, అక్కడ మాట్లాడినందుకు ఇవాళ బీజేపీ డిఫెన్స్ లో పడి మేము రాజ్యాంగ సవరణ చేయం, లేకపోతే మేము రిజర్వేషన్లు రద్దు చేయమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎవ్రీవేర్. అంతకుముందు ఒక నెల రోజుల ముందరే ప్రతి వాళ్ళు నా రాజ్యాంగ సవరణ చేయాలంటే 400 సీట్లు కావాల్సిందని చెప్పేసి అన్ని చోట్ల స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ చర్చ వచ్చే వరకల్లా మేము డిఫెన్స్ లో పడ్డది అర్థమవుతుంది చాలా క్లియర్ గా. అయితే అది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఇవాళ మనం ఉన్నాం. రైట్. కైలాష్ గారు, ఇక్కడ మనం చూస్తున్నాం, ఎందుకంటే రిజర్వేషన్లు అనే విషయం పైన మనం ఎప్పుడు డిస్కస్ చేసినా సరే కాంగ్రెస్ పార్టీ దానికి ఛాంపియన్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని మీద ఖచ్చితంగా మరొకసారి రివ్యూ జరగాల్సిన అవసరము, రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది అనే విధంగా మీరు మాట్లాడుతున్న నేపథ్యంలో దాన్ని ఎక్కడో ఒక చోట అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ల వల్ల జరుగుతున్న నష్టాలు దాన్ని ఎంతో కొంత అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నంలో మిగిలిన పార్టీలు ఉన్నాయన్న దానిలో భాగంగా కూడా ఒక్కొక్కసారి ఆ డిస్కషన్ జరుగుతుంటుంది. మీరు ఎలా చూస్తారు ఇప్పుడు? ఎందుకంటే మీరు రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో తీసుకొస్తారు, లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకి మరింత రిజర్వేషన్ కల్పించడం ద్వారా అగ్రవర్ణాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందనే విధంగా కూడా డిస్కషన్ జరుగుతుంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? నమస్కారం రాజు గారికి, మీకు అందరికి, ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారం సార్. సార్, రిజర్వేషన్ అంటే ఏం సార్? ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు. అంటే సమాజంలో ఉండబడే అనేక మంది దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, పేదవాళ్ళు, అంటే వివక్షతకు గురైనటువంటి సమాజంలో ఉండబడేటువంటి పేదలని, అంటే సమాజంలో ఎవరైతే ఉన్నతంగా ఉన్నారో, మంచి చదువుకొని మంచి పదవులు పొంది కలెక్టర్లుగా, లాయర్లుగా దేశాన్ని పాలించబడుతున్నటువంటి వర్గాల యొక్క సమానమైనటువంటి స్థితికి చేర్చడం కోసం రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించి వారిని సమాజంలో మనుషులుగా గుర్తించడం కోసం చేసినటువంటి ప్రయత్నం తప్ప అగ్రకులాలను కింద పడేసి అగ్రకులాలను తొక్కి వీళ్ళని తీసుకురావడం ఉద్దేశం కాదు. ఎందుకంటే ఏ వర్గాలైతే మనం ఇవాళ దళితులు, ఎస్టీలు, ఆదివాసులు, బలహీన వర్గాలు అంటున్నామో వాళ్ళకి భూములు లేవు సార్, ఉద్యోగాలు లేవు సార్, రాజకీయ అవకాశాలు లేవు సార్, చదువుకోవడానికి మంచి హాస్టల్ వసతి లేనటువంటి పరిస్థితుల్లో, హాస్టళ్ల కొరకు పూట తిండి గడవనటువంటి పరిస్థితులలో వాళ్ళకు కొన్ని అవకాశాలు కల్పించి సమాజంలో వాళ్ళని ఉన్నత స్థితికి చేర్చడం రాజ్యాంగం ఒక్క లక్ష్యం. కానీ ఎందుకో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అనేక సందర్భాలలో 100 ఉదాహరణలు చెప్తా, వాళ్ళు రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఆ రోజు ఏదైతే 1978లో మరి ఆ రోజు మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే 1990లో విపి సింగ్ గారు మరి మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా కమండలం ఉద్యమం చేసినారు. అంతేకాదు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో రిజర్వేషన్ మారుస్తాము, రాజ్యాంగాలను మారుస్తాము అనేటువంటి సిద్ధాంతం తీసుకొచ్చినారు. మనువాద సిద్ధాంతం తీసుకురావడం ద్వారా అఖండ భారత్, ఎప్పుడో కాలం వెళ్ళినటువంటి అఖండ భారత్, ఏమండి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ, ఇరాన్ ఎక్కడ, ఇరాక్ ఎక్కడ, విడిపోయిన పాకిస్తాన్ ఎక్కడ, బంగ్లాదేశ్ ఎక్కడ, ఇవన్నీ మనకు ఎందుకు అవుతాయి అంటే ఇటువంటి వితండమైన వాదన తేవడం ద్వారా సమాజంలో ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్న వర్గాలకు వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారు తప్ప ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలను కానీ వీళ్ళు ఎప్పుడు కూడా అంగీకరించరు. కాబట్టే మేము చిత్తశుద్ధితోటి 1947 తర్వాత, ఒక్క నిమిషం చిదంబరం గారు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులంలో ఉన్న పేదవాళ్ళ గురించి కూడా ఆలోచనలు చేసి అభ్యున్నతి కోసం పాటుపడి హాస్టల్ స్థాపించి రాజకీయంగా గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసినాం. ఇవాళ ఏదో వీళ్ళు గొప్పగా చెప్తారు, ఓ ముర్ముని చేసినాం, దళితులను మొదటి ముఖ్యమంత్రిని చేసినాం, గవర్నర్ని చేసినాం. కాంగ్రెస్ పార్టీ చేయాల్సినంత చేసినా ఇంకా సమాజంలో వివక్షత ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో సందర్భంగా పునర్గణన చేస్తా అన్నారు. కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క పీఠాలు కదులుతున్నాయి, దేశవ్యాప్తంగా వారికి ఎదురుగాలి ఇస్తుంది. కాబట్టే హిందువుల యొక్క సంపదను అంట మేమంట ముస్లింలకు వచ్చుతామంట. ఇది ఎక్కడి వాదనండి? అందువల్ల వాళ్ళు డొల్లతనం కనపడుతుంది. రిజర్వేషన్ వ్యతిరేకమైనటువంటి మౌలికమైనటువంటి ఆలోచన సంఘ పరివారంలో బీజేపీలో ఉంది కాబట్టే ఇవాళ దేశంలో వారి బీటలు మారుతున్నాయి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు మన స్పష్టంగా చెప్పినారు, ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ వ్యతిరేకులు, వీళ్ళని కనుక మీరు తీసుకొచ్చుకుంటే మీ గొంతు కోసుకున్నట్టే. కాబట్టి రాజకీయ అవకాశాల వాళ్ళు పాకులడే వాళ్ళని ప్రజలు క్షమించరండి. రైట్. నాగేంద్ర గౌడ్ గారు, మనం చూస్తున్నామంటే గతంలో కూడా ఇదే తరహా రిజర్వేషన్లకు సంబంధించి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మారుద్దాము అనే తరహాలో కేసీఆర్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ దానికి కులగణన జరిగి కులగణన ద్వారా అంటే ఏదైతే జనాభా ప్రాతిపదికన వాళ్ళకి
రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక డిస్కషన్ ఓవైపు జరుగుతూ ఉంటే అదే సందర్భంలో కేవలం జనాభా ప్రాతిపదిక కాదు ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన కూడా చేస్తే బాగుంటుందని కొన్ని డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్ మీరు ఎలా చూస్తారు? గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో రాజ్యాంగం మార్చడం అంటూ అవకాశం ఉంది, ఆ 400 సీట్లు వస్తే ఆ రాజ్యాంగం ఎటైనా మార్చుకునే అవకాశం ఉందన్నది కదా ఇవాళ ప్రజల్లో ఒక భయాందోళనకు కారణమవుతున్నాయి. ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారాలండి. అయితే ఒక్కటి చిదంబరం గారు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిని ఒక్కసారి చూస్తే ఎన్నికలు అనేటి చివరి దశలకు వచ్చినాయి, దగ్గరలకు వచ్చినాయి కాబట్టి ఈ యొక్క చర్చ అనేది బయటికి తీసుకోవడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఆ రోజు మండల్ కమిషన్ ఏర్పాటు చేసి మన విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న టైం లోపల ప్రధానంగా రిజర్వేషన్ వ్యతిరేకించి రిజర్వేషన్ కొరకే ప్రభుత్వాన్ని వడగొట్టే పరిస్థితికి వచ్చింది ఆ రోజు బీజేపీ పార్టీ. కాబట్టి బీసీలకు యావత్ దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ మీద ఒక అనుమానాలు ఉన్న మాట అయితే వాస్తవం. ఇంతకు ముందు కూడా మిత్రులు చెప్పినట్లు చాలా క్లియర్ గా ఏంటి అంటే బీజేపీ పార్టీ రిజర్వేషన్ సిస్టమ్ కు వ్యతిరేకమని. అయితే వాళ్ళకి ఏం కడుపు నొప్పి అండి? రిజర్వేషన్ తో ఆయన కలెక్టర్ అవుతుండొచ్చు, రిజర్వేషన్ తోని పిల్లలు చదువుకుంటుండొచ్చు, సీట్లు వస్తుండొచ్చు. అందులో కూడా అగ్రకులాల్లో ఉన్న నిరుపేదలకు కూడా ఈ రోజు రిజర్వేషన్ పెట్టే పరిస్థితి ఉన్నది కదా. అయినాక కూడా ఇంకా కడుపు నొప్పి ఎందుకు? వీళ్ళు బాగుపడుతుంటే వీళ్ళు చేస్తుంటే ఆర్థిక పరిస్థితి మీద చేయాలి, లేకుంటే ఇది చేయాలి, అది అంటే నేను అనేది ఏంటి అంటే ఈ రోజు కూడా హాస్టల్లో చూస్తే బీసీ విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అనేకమైన హాస్టల్స్ లో తీస్తే రూలన్నాలు వస్తున్న పరిస్థితి ఉన్నది. దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదు, ఎడ్యుకేషన్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం లేదు, సమానత్వంకు తీసుకురావడం లేదు. వీళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించేసి ఆ విధంగా ఏదైతే సమానత్వం తీసుకురావాలో దాని మీద విడిచిపెట్టేసి ఈ రిజర్వేషన్ మీద కడుపు నొప్పి ఉంటున్న పరిస్థితి మనకు ముమ్మాటికి ఎన్నికలు అనేటి ఏ విధంగా ఉన్నా కూడా చాలా క్లియర్ గా బీజేపీ పార్టీ వస్తే రిజర్వేషన్ మీద సమీక్ష అనేది జరుగుతుంది. ఈ రిజర్వేషన్ కు అనేది ఒక గొడ్డలు పెట్ట అనేది అయితే వాస్తవంగా కూడా మనకు కనిపిస్తుంది, గతంలో కూడా మనం చూసినాం. రైట్. అది ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆ పాపాన్ని అడగటాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా రిజర్వేషన్లు, ఎందుకంటే రిజర్వేషన్లను అంటే ఏదో ప్రకటించేటప్పుడే దాని ఉద్దేశం కేవలం 10 సంవత్సరాల్లో పూర్తయిపోవాలి, ఆ సమానత్వాన్ని సాధించడానికి అందరూ పాటుపడాలి అన్నది దాని ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత కూడా మనము నేనేమంటున్నా చిదంబరం గారు అంటే ఏదైతే 10 years లోపల సమానత్వంకు రావాలి, 10 years రిజర్వేషన్ పెడితే సరిపోతా, అందరు కూడా భారతదేశం లోపల అందరు సమానంగా ఉంటారు అంటే వ్యత్యాసాలు ఈ రోజు కూడా 75 సంవత్సరాలు దాటినాక కూడా వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయండి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తప్పిస్తే మిగతా సీట్ల లోపల పొలిటికల్ గానే తీసుకుందాం. అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? మొత్తం యావత్ భారతదేశం అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? కౌన్సిల్ ఎంతమంది ఉన్నారు? పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు? రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఈ రిజర్వేషన్ తప్ప లోకల్ బాడీస్ లో కూడా ఎంతమంది ఉన్నారు? ఆ విధంగా చూసుకుంటే ఎక్కడొచ్చిన సమానత్వం అర్థమైపోయింది. నేను అడ్డం తగలట్లేదు, ఒక పాయింట్ చేరుస్తాను సత్య గారు చెప్పేదానికి. ఏమిటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు అన్నప్పుడు మండల కమిషన్ నియమించి అమలు చేసే నాటికి, విపి సింగ్ అమలు చేసే నాటికి 52% ఉన్న బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 12% మాత్రమే ఉన్నారు. అవును, 27% అసలు అప్పటికి ఉన్న వాళ్ళు 12% మంది. తర్వాత ఇంప్రూవ్ అయింది, విపి సింగ్ తీసుకొచ్చినాక ఇంప్రూవ్ అయింది. మీరు యాంకర్ అన్న దానికి చెప్తారు. నెక్స్ట్ నా క్వశ్చన్ కూడా అదంటే ఏమంటున్నంటే అలాంటి అంటే ప్రయత్నాలు జరగాలి కంపల్సరీ, కానీ ఆ ప్రయత్నాల్లో పూర్తిగా రూపుమాపడానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా కంటి తుడుపు చర్యలు మాత్రమే జరుగుతున్నాయి, ఆ రిజర్వేషన్లు అడ్డం పెట్టుకునే రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి అన్నది ఒక పాయింట్. సో అందుకనే సత్యం గారు మీరేమంటారు ఇప్పుడు? లేదండి, రిజర్వేషన్ అడ్డం పెట్టుకోవడం కాదు, రిజర్వేషన్ మీదనే రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు మధ్యకొచ్చింది కాంగ్రెస్ పార్టీకైనా లేకుంటే భారతీయ జనతా పార్టీకైనా ఈ రోజు మధ్యకొచ్చిన పరిస్థితి ఉన్నది రిజర్వేషన్ మీద. బీసీలకు మేము రిజర్వేషన్ చేస్తాము, బీసీలను ఉద్ధరిస్తాము, బీసీలను చేస్తాము, బీసీలకు సమానం మేము ఎంతమంది ఉన్నాం అన్ని సీట్లు ఇవ్వండి, అన్నిట్ల సమానత్వం ఇవ్వండి, అన్నిట్ల సమానత్వంగా పొలిటికల్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఆ ప్రయత్నం చేసిన ప్రజలు ఎలా చూస్తున్నారు? అందుకే నేను ఏమంటున్నా అంటే
నేషనల్ పార్టీలుగా పిలువబడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ అదే విధంగా భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ పరిపాలన లోపల కనీసం స్వాతంత్రం వచ్చిన తర్వాత మా లెక్కలేని ఒక కాలం చేర్చమన్నాం. నాగేంద్ర గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి ఏంటంటే నేను చివరికి ఏమంటున్నా అంటే ఒక్క కాలం చేరిస్తే మా లెక్క మాకు వస్తుంది. ఆ విధంగా చేర్చమంటే కూడా చేర్చని పరిస్థితి నుండి ఇవి ఇంతవరకు తీసుకో. మీరు ఫస్ట్ అడిగిన పాయింట్ కూడా నేను క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని సవరణ చేతము అని అన్నాడు. బీసీల కొరకు కానీ ఎస్సీల కొరకు కానీ అనేకమైన సార్లు రాజ్యాంగ సవరణలు జరిగినా కూడా వాళ్ళ స్వార్థంకు రాజకీయ సవరణలు చేసుకున్నారు. కానీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కొరకు ఈ రాజ్యాంగ సవరణ చేతం అని చెప్పి మాత్రమే కేసీఆర్ గారు అనడం జరిగింది గతంలో. రాజకీయ పార్టీలు కాంట్రవర్షియల్ గా తీసుకొని ఆ విధంగా చేయడం జరిగింది అనేది నా అభిప్రాయం. రైట్ ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి మనం చూసినప్పుడు కేవలం రాజకీయ పదవులకు సంబంధించి ఉద్యోగాలు లేదా విద్యావకాశాలకు సంబంధించిన డిస్కషన్ మనం రెగ్యులర్గా చేస్తున్నాం. కానీ ఈ ఆర్థిక స్వావలంబనకు సంబంధించి కానివ్వండి ఆ వైపుగా మనం చూసి దాంట్లో సమానత్వం తీసుకొని రావడం చాలా ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. అవి రాజకీయ పార్టీలు ఇప్పట్లో వాటిని రూపుమాపే అవకాశం ఉందంటారా? సత్యం గారు ఎవరిని అడిగారు? సత్యం గారు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు కూడా చదువుకొని తర్వాత చైతన్యవంతమైనటువంటి వాళ్ళు, తర్వాత ఉన్నత విద్య ఉన్నటువంటి వాళ్ళు స్వాతంత్రం వచ్చే నాటి వరకు అగ్రకులాలకు మాత్రమే అవకాశాలు దక్కినాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళే నాయకత్వం ఇచ్చారు. కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా వాళ్ళే నాయకత్వం ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు బీసీల నాయకత్వం ఇద్దామంటే ఆర్థిక శక్తి సరిపోవట్లేదు. అంటే ఇవాళ సుఖదేవ్ తోరాటు ఒక లెక్క చెప్పాడు హైదరాబాద్ వచ్చి. నేను ఆ మీటింగ్ని ప్రిసైడ్ చేశాను బీసీది. ఆయన ఏమన్నాడంటే ఆ దరిదాపు ఇండస్ట్రియల్ ఓనర్షిప్లో 99% ఓనర్షిప్ అగ్రకులాల చేతుల్లో ఉంది. ఆయన సెంట్రల్ ఎఫ్సీ కమిషన్ చైర్మన్. 99% ఇండస్ట్రీస్ వాళ్ళ చేతులు, ఓసీల చేతుల్లో ఉన్నాయి. 1% మిగతా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. 99% వాళ్ళ చేతులు ఉన్నాక సంపద అంతా వాళ్ళ చేతుల్లోకే పోతుంది రోజు రోజు. కాబట్టి సంపద వాళ్ళ చేతుల్లో పోయినాక ఇవాళ ఎలక్షన్స్ కమర్షియల్ అయినాయి. కమర్షియల్ అయినాక ఎంపీ కావాలంటే 100 కోట్లు, ఎమ్మెల్యే కావాలంటే 5 కోట్లు మినిమం ఉండాల్సిన పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కూడా టికెట్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత పెట్టుకోగలవని అడుగుతున్నారు. అవును. అంటే చివరికి గడుస్తున్న కొద్దీ మధ్యతరగతి పేదల చేతుల నుంచి రాజకీయాలు ముందుకు పోతా ఉన్నాయి, చేతులు ఉండట్లేదు. గతంలో బీసీ అయిన ఎస్సీ అయిన ఈయన ఆదర్శ పురుషుడనో, లేదా ఈయన ఉద్యమకారుడనో, లేకపోతే ఈయన ఇదనో కొన్ని అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆ అవకాశాలు చేతులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే డబ్బు ఉందా లేదా అనేటువంటి క్రైటీరియా వచ్చేవరకల్లా. అంటే అదవరకున్న అవకాశాలు కూడా ఇంకా బలహీనపడతాయి. ఈ మధ్యకాలంలో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే గతంలో కనీసము ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంటే ఆ నియోజకవర్గాల్లోనైనా సరే పేదలకు అవకాశం దొరుకుతుంది, లేకపోతే మీరు అన్నట్టుగా ఇంటలెక్చువల్కి అవకాశాలు దొరికేవి. ఇప్పుడు లేదు, దాంట్లో కూడా డబ్బులు ఉన్న వాళ్ళ వెతికి మరి ఇవాళ సీట్లు ఇచ్చే పరిస్థితి అనిపిస్తుంది ఉన్నది. కాబట్టి అటువంటి పరిస్థితిని ఇవాళ ఫేస్ చేస్తున్నాం. అందుకని ఇవాళ రాజకీయాల్లో ఇంకా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు వాళ్ళ కాంపోనెంట్ పెంచుతారు రాజకీయ పార్టీలు అనేది అబద్ధం. రెండవది, ఒకవేళ ఏదైనా పెంచుదాం అనుకున్న పార్టీల్లో ఆ కాంపోనెంట్ పెంచినా సీట్లు ఇచ్చేసరికి మళ్ళా బలవంతులకి ఆ సీట్లు ఇస్తారు. బలవంతులకు ఆ సీట్లు ఇస్తారు. ఆ బలవంతులు ఆర్థికంగా బలవంతులు ఎవరు ఉన్నారంటే ఓసీలనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలో ఎంపీపీ, జడ్పీటీసీల వరకు పోయి వస్తారు బీసీ. ఎమ్మెల్యే అనగానే వెనక్కు తగ్గుతారు. ఎందుకంటే అబ్బో మనం అంత పెట్టుబడి పెట్టలేమని వెనక్కు తగ్గుతారు. అంటే ఇవాళ ఆర్థిక శక్తి నిర్ణయిస్తుంది. ఉద్యోగదారుతో నిర్ణయించడం లేదు, మోరల్స్ నిర్ణయించడం లేదు, క్రమశిక్షణ నిర్ణయించడం లేదు, కమిట్మెంట్ నిర్ణయించడం లేదు, కేవలం డబ్బే నిర్ణయిస్తుంది. అంతే. ప్రొఫైల్ రాసినప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టగలుగుతాను అని చెప్తేనే వాళ్ళకి కనీసం పార్టీ ఆఫీసులో ఎంట్రీ వచ్చే పరిస్థితి. ఆ డబ్బు ఎప్పుడైతే క్రైటీరియా అయిందో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇంకా నష్టపడుతున్నారు రాజకీయాలు. కైలాష్ నాథ్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ దాంట్లో చూస్తే మాత్రం ఎటువైపు నుంచి చూసినా వేలు మీ వైపే కనిపిస్తుంటుంది. ఎందుకంటే రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చిన పార్టీ మీదైనా సరే ఇప్పటి వరకు అంటే దాంట్లో కులగణనకు సంబంధించిన విషయాలు జరగాలి,
వీళ్ళందరినీ అంటే ఒక సమానత్వం వైపు నడిపించాల్సిన బాధ్యతలో ఎక్కువ శాతం మీరు అధికారంలో ఉన్న సందర్భంలో కూడా జరగని నేపథ్యంలో మీరు మరొకసారి రిజర్వేషన్లకు సంబంధించిన పునఃసమీక్షణ అనేటప్పటికీ ఇది మరొక పొలిటికల్ స్టంట్ లాగానే చూసే పరిస్థితి ఉందా అన్నది కూడా కొంతమంది అనుమానం వస్తుంది. ఏమంటారు సార్? ఒక మాట మనం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సమాజంలో ఉండబడేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆదివాసుల కోసం మేము పనిచేయలేదండి. ఎందుకంటే దేశంలో అనేక మందికి ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలు పెట్టినాము, తర్వాత కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టినాము, ఆ తర్వాత దేశంలో ఉండబడే భూ పంపిణీ చేసినాము, జాతీయం చేసినాము బ్యాంకులని, సంపద దేశంలో ఉండేటువంటి రాజుల యొక్క సంపద కూడా మొత్తం రాజభరణాలు రద్దు చేసి సమానత్వం కోసం ప్రయత్నం చేశాం. సరే, జరగాల్సినంత జరగలేక ఉండొచ్చు, కొంత మా మీద అపవాదం ఉండొచ్చు, మేము తప్పాలంటలేదు. కానీ అన్ని ప్రయత్నాలు పేదల వైపు, బడుగు బలహీన వర్గాల వైపు, వారి సార్వతోముఖాభివృద్ధి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేశాం. పరిశ్రమలు పెట్టినప్పుడు వారికి రాయితీ ఇచ్చే కార్యక్రమం చేసినాం. రాజకీయ అవకాశాలు లేనప్పుడు వారికి రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలుగా అవకాశాలు ఇచ్చినాం. తర్వాత వారికి కొన్ని అవకాశం ఉన్నప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేయగలిగినాం. తర్వాత మైనార్టీలను రాష్ట్రపతి చేయగలిగినాం. అన్ని అవకాశాలు చేస్తూ వచ్చినాం. ఎందుకో దురదృష్టం జరగలేదు. కానీ మరి గడిచినటువంటి 10 సంవత్సరాలుగా దేశంలో కార్పొరేట్ యొక్క శక్తుల యొక్క వేగం పెరుగుతుంది, వాళ్ళ సంపద పెరుగుతుంది, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి బీసీ అని చెప్పుకున్నటువంటి మా నరేంద్ర మోడీ గారు, మా బిడ్డ అంటున్నాం బీసీ కాబట్టి, బీజేపీలో మేము వ్యతిరేకిస్తుండొచ్చు, కానీ నేను ఒక బీసీ బిడ్డని. మరి ఆయన ఎందుకో ప్రేమ చూపలేకపోయిండే. రైల్వేలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, విమానాశ్రయాలు అమ్ముతుర్రు, పోర్టులు అమ్ముతుర్రు, తర్వాత రోజువారీ కూలి చేసుకునేది. అంటే ఓకే, అంటే మీరు అభివృద్ధికి సంబంధించిన డిస్కషన్ చేసే అంటే దాన్ని చేద్దాము. బట్ అయితే ఏంటంటే ఏమంటున్నానంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని ఏదైతే దాన్ని తీసుకొచ్చారో తద్వారా పేదలకు, అందులో అగ్రవర్ణాల పేదలకు కూడా మేము అవకాశం ఇచ్చాము, తద్వారా అందరినీ సమానత్వం వైపు నడిపిస్తున్నాము. కేవలం అంటే మనం చూస్తున్నాం అంటే దీన్ని ఇది మేబీ డిస్కషన్లో పాయింట్ లాగా చూస్తే ఏంటంటే ఒక దళితుడైన ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మరొకసారి మరి అదే కోటాలో ఐఏఎస్ అవుతున్నాడు. అంతేగాని ఒకసారి అవకాశం వచ్చిన క్రిమిలేయర్ పద్ధతనాన్ని చేయకపోవడం వల్ల బలహీనుల్లోనే ఉన్న బలహీనులు ఇంకా బలహీనులుగా మారిపోతున్నారు, బలమైన వాళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. సో దానివైపు సార్ నేను ఒక మాట మనం చేస్తున్నా. ఇప్పుడు దళితుడు ఐఏఎస్ అయినంత మాత్రాన ఆయన అగ్రకులంగా రూపాంతరం చెందడు, ఆయన రెడ్డి రావో శర్మగా మారడు సార్, దళితుడిగా ఉంటాడు. సమాజంలో ఆయన దళితునిగా చూస్తుంది. నువ్వు చీఫ్ సెక్రటరీగా చేయి, డీజీపీగా చేయి, గవర్నర్గా చేయి, మళ్ళీ తీసుకొచ్చేసరికి దళితుడివా, ఆదివాసునివా, గిరిజనుడివా, హరిజనుడివా, బీసీవా, నాయి బ్రాహ్మణుడివా, లేకపోతే రజకునివా, పద్మశాలివా, గౌడ్స్వా అని అడుగుతారు తప్ప వారిని ఎప్పుడు కూడా సామాజిక పరంగా అతనికి అభివృద్ధి జరిగినట్టు కదా నన్ను అడిగింది కాబట్టి నేను మీకు క్లియర్ చేస్తా. కాబట్టి ఆ వివక్షత నుంచి సమాజం ఇంకా కొంత రుగ్మత మారాలి. ఎందుకంటే కులాల వారిగానే చూస్తుందండి. ఇప్పుడు సమాజంలో ఈ ఊర్లలోకి వస్తారండి, హైదరాబాద్లో ఉండి ఆయన ఎవరో దొరవారు వచ్చి చెప్తే, చిదంబరం రెడ్డి గారు ఆయన ఎవరో దొరవారు చెప్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఊరు పట్టుకొని ఉంటారు, ఆయన చెప్తే నడుస్తుందండి. ఊళ్ళో సేవ చేసినటువంటి ఓ బీసీనో, దళితుడో, లేదా గిరిజనుడో, మైనార్టో చెప్తే వినరండి. ప్రజల యొక్క మానసికమైనటువంటి సెటప్ అట్లా తయారైంది. అందువల్ల అది కూడా మారాల్సినటువంటి అవసరం నేను కాదంటలేదు. రెండవ విషయము, రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకతని నేను తప్పకుండా ఒక్క మనవి చేస్తున్నా. ఇది కొనసాగుతుంది వివక్షత ఉన్నంత వరకు. అందుకోసమే రాహుల్ గాంధీ అన్నారు కులగణన చేస్తా అంటే తప్పేందండి. దాంట్లో ఏ కులం వారు ఎంతున్నారు? ఇప్పుడు దేశంలో బ్యూరోక్రాట్లుగా సచివాలయం నడుపుతారు కదా, సెంట్రల్ సచివాలయాన్ని, దాంట్లో 290 మంది ఉంటే 2 ఓబీసీలు ఉన్నారండి. 2 ఓబీసీలు. ఏం అన్యాయం ఈ అన్యాయం? దీని గురించి మనం అడగకూడదా? ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి మీరు కార్పొరేట్ శక్తులకు ఒక 3-4 లక్షల కోట్ల దేశవ్యాప్తంగా రుణమాఫీ రైతులకు, అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడుతుంది కదా. ఒక రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఉందండి, ఏది మేము పెట్టిన 10 సంవత్సరాల్లో బీసీ ఎస్సీ ఎస్టీల కొరకు. దానిని తొలగించారండి బీజేపీ వాళ్ళు. వీళ్ళకి ఎంత ప్రేమ ఉంది ఇవాళ రిజర్వేషన్ల గురించి. నరేంద్ర మోడీ గారు ఇవాళ హైదరాబాద్కి వచ్చి చెప్పిండు, ఏంది మళ్ళీ అంబేద్కర్ పుట్టినా మళ్ళీ రిజర్వేషన్ మారవు అని చెప్పి మా గొంతులు వస్తున్నదే. నేను ఒక్కటే సూటి ప్రశ్న అండి బీజేపీ వారికి, మీరు దేశంలో అధికారులు ఉన్నారు, మీరు ఓబీసీలకు రాజకీయపరమైన రిజర్వేషన్ తీసుకొస్తే మేము ఏమైనా అడ్డం పడుతుంటా? మీకు సపోర్ట్ చేయకపోతుంటా? మిమ్మల్ని అనుకూలించకపోతుంటా? నేను ఒక్కటే అడుగుతున్నా, మాకు ఇవన్నీ వద్దండి. మేము దాదాపు ఎంత ఉన్నాం, 45 నుంచి 50% ఉండొచ్చు, దేశవ్యాప్తంగా 55 ఉండొచ్చు, లేదా 50 అనుకోండి. మరి 50% ఉన్నటువంటి మా వర్గాల కోసం మీరు బీసీలను సీఎం చేస్తా అనే బదులు మొత్తం కూడా సెటప్ చేసి దేశంలో ఆ రిజర్వేషన్ ప్రకారం మాకు
అవకాశాలు ఇస్తే తప్పేంది, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభలలో. Right. తర్వాత ఇప్పుడు దేశంలో న్యాయవాద వ్యవస్థలో వాళ్ళే ఉన్నారండి. ఆ తర్వాత దేశంలో బ్యూరోక్రాట్లో వాళ్ళే ఉన్నారండి. ఎంప్లాయీస్లలో వాళ్ళే ఉన్నారు. నేను వాళ్ళ మీద నేను వ్యతిరేకం చెప్తలేనండి. లేదు, అర్థమైంది. ఎస్ నేను ఏమంటున్నానంటే అది వారి అవకాశాలు, కానీ మాకు అవకాశాలు రాక ఆ Right. అవకాశాలని ఇబ్బంది పడుతున్నాం కాబట్టి, రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా వైపు నిలబడ్డదండి. Right. అందుకే మా కాంగ్రెస్ పార్టీ మేము దైవంగా భావిస్తాం రిజర్వేషన్ వర్గాలని. రైట్. తారూరు శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మనం చూస్తున్నాము రిజర్వేషన్లకు సంబంధించిన డిస్కషన్ మరొకసారి ఫ్లేర్ అప్ అయింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మీరు చేశారు అని రిలీజ్ అయిన ఒక వ్యాఖ్య, ఆ తర్వాత దాని చుట్టూ జరుగుతున్న డిస్కషన్, మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమా లేకపోతే ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమా అన్నది చాలా మందిలో ఒక ప్రశ్న అలా తోస్తోంది. మీ సమాధానం ఏంటి దానికి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు సూటిగా చెప్పాలంటే, కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదు అనేది అంబేద్కర్ గారు సూచించారు. అంబేద్కర్ గారు అంటే ఆ రోజు ఉన్నటువంటి మేధావులందరూ కూర్చొని చర్చ చేసి నాడున్న పార్లమెంటులో ఆ బిల్లును ఆమోదం చేసుకొని చేసినటువంటిది. సో అది చేసిన తర్వాత కోర్టులలో కూడా అవి వీగిపోతూ ఉన్నాయి. సో అది మళ్ళీ ఏదైనా కావాలంటే పార్లమెంట్లో చర్చ చేయాలి, దాన్ని అమెండ్ చేయాలంటే. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చింది కదా. ఇప్పుడు అమెండ్మెంట్లు ఎన్నిసార్లు రాజ్యాంగం ప్రియంబుల్ కూడా మార్చుకున్నాం మనం. ఇది సోషల్ అండ్ దాన్ని ఏమంటారు, సెక్యులర్ అని ఈ పదాలను కూడా చేర్చుకున్నాం, సోషలిస్ట్ అని. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు తనకు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. సో దాన్ని ఒకవేళ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేది అది చర్చనీయాంశం, అది ఉండకూడదు అనేది రాజ్యాంగం చెప్పింది. దానికి బీజేపీ పార్టీ చెప్పింది అని మమ్మల్ని ఏదో మతాలకు వ్యతిరేకంగా బూచిని చూపించే ప్రయత్నం ఒకటి చేస్తాం. రెండవది ఏంటంటే, బీసీలకు ఈ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు చెప్తే వినేటటువంటి ఒక అసలు బీసీ కమిషన్ యాక్ట్ని రాష్ట్రంలో ఇప్పుడు కూడా కైలాస్ గారి దృష్టికి నేను ఎందుకు తెస్తున్నా అంటే, కైలాస్ భాయ్, నువ్వు కాంగ్రెస్ పార్టీలో అర్జెంటుగా బీసీ కమిషన్ యొక్క ఏదైతే ఉందో దాన్ని మార్చాలి. ఒక సామాజికవేత్తకి ఇవ్వచ్చు అని, దాన్ని ఒక జ్యుడిషియరీ, ఇంతకుముందు ఒక జస్టిస్ ఉండేవారు, ఆ జస్టిస్ లెవెల్లో లీగల్ నాలెడ్జ్ ఫ్రాటర్నిటీ ఉన్న వాళ్ళని పెట్టేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏంటి, ప్రభుత్వము ఆ రోజు కేసీఆర్ గారు ఏది చెప్తే అదే రిపోర్ట్ ఇచ్చేటటువంటి కమిషన్ ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ దాన్నే ఇంకా కొనసాగిస్తున్నారు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ. సో నేనేమంటున్నానంటే, ఎందుకు అది ఒక టీత్లెస్ కమిషన్ అయిందంటే, ముస్లిం రిజర్వేషన్ని యాడ్ చేసి పంపి అనగానే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చి పంపించింది. అది కాస్త బీసీల మీద గుదిబండగా మారిపోయింది. మొన్న 4% దేంట్లో నుంచి యాడ్ చేసినారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 6% యాడ్ చేసి కోర్టులో వీగిపోవడం, మళ్ళీ 4% అనడం. ఈరోజు ముస్లింల రిజర్వేషన్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీపడి ఇవ్వడము దేంట్లోకి వెళ్ళి ఇచ్చిరండి, బీసీలకు వచ్చే దాంట్లోకి వెళ్ళి ఇచ్చారు కదా. మరి బీసీల మీద అంటే మనకు వచ్చేటటువంటి అవకాశాలను తగ్గించారు కదా. అంటే మీరు మతం పేరిట మైనార్టీల ఓట్లు గడించడానికి ఏమో ఒకవైపు, ఇది కూడా మీద అపీజ్మెంట్ పాలిటిక్సే కదా. రైట్. రెండోది ఇక్కడ అంటే ఇక మేము నయ్యం బీసీల పక్షాన మేము అది తగ్గకుండా చూస్తూ ఉన్నాం, రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తూ ఉన్నాం. ఇక రెండవది మీరు అన్నారు బీసీల యొక్క రిజర్వేషన్, మా కైలాస్ గారు ఆవేదన. ఎస్, ఈరోజు కైలాస్ గారు ఒక ఎంపీ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా నానా యాతన పడాల్సి వస్తుంది ఆ పార్టీలో. నేనేమంటున్నానంటే, ఎందుకు రిజర్వేషన్ కావాలంటున్నాం? ఈరోజు మనకు ప్రధానులుగా ముఖ్యమంత్రులుగా అవకాశాలు రావట్లేదు, మంత్రులుగా రావట్లేదని. ఇప్పుడు అంతకుముందు మీకు తెలుసు కొంత చర్చ, మేము బీసీ సంఘం, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మా చర్చ ఏంటంటే, ఇప్పుడు మంత్రుల్ని మనం ఉన్నారు కదా, ఇప్పుడు మొన్న తెలంగాణ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళు ఏమన్నారు, ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి పవర్ఫుల్ పోస్టు, ఎంత మంత్రులు ఉన్నా అవన్నీ డమ్మీ పోస్టులే అన్నారు. రైట్. మరి ఈ రోజు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు బీజేపీ పార్టీ దేశానికి అందిస్తుంది కదా. సో అది రిజర్వేషన్ లేకుండా అందిస్తున్నామంటే, ఈరోజు బీజేపీ పార్టీ తమ్మున్న పార్టీ బీసీల పక్షాన. ప్రధానమంత్రిని బీసీని అందించినాం, రాబోయే కాలానికి ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటన చేసినాం. రెండోది, దేశంలోని క్యాబినెట్లో 27 మంది క్యాబినెట్ మంత్రులు, దాంట్లో ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ఉన్నారు ఇవాళ. తర్వాత మీరు బీసీ కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించినాం.
ఎందుకు రాష్ట్రంలో మీరు కలిపియరు? బీసీ కమిషన్ రాజ్యాంగ పద్ధతి కలిపియండి. రైట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒకసారి నేను ఇంటరప్ట్ చేస్తాను. ఒక బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తర్వాత మళ్ళీ దీన్ని మీద కంటిన్యూ చేస్తాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాము తాడూరు శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నట్టుగా నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే కులగణనకు సంబంధించిన డిస్కషన్ రాగానే ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు అన్నది మరొక ప్రశ్న. బీసీలకు నిజంగానే మీరు న్యాయం చేయాలనుకుంటే కులగణన చేయడం ద్వారా కేవలం 50%కే పరిమితిలో ఇప్పటికి ప్రస్తుతానికి ఉన్నా సరే దాని అమెండ్మెంట్ ద్వారా దాన్ని పెంచే అవకాశం ఉన్నప్పుడు ఆ వైపుగా ఆలోచన చేయకుండా కేవలం ఈ ముస్లిం రిజర్వేషన్లో లేదా మత ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లకు సంబంధించిన దాన్ని ఫోకస్ చేస్తూ మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది మరొక ప్రశ్న. ఏమంటారు? ఇప్పుడు బీసీల రిజర్వేషన్ ముస్లిమ్స్ తీసేది మళ్ళీ ఎవరికి ఇస్తామంటున్నాం మీరు చెప్పండి వెంకట్ గారు. నో, మీరు ఇస్తానన్నారు కానీ బీసీలకు రెస్టోర్ చేస్తాం అంటున్నాం. రైట్. దానివల్ల బీసీలకు లాభమా నష్టమా? సో రెండోది మీరు అన్నారు కులగణన. ఇప్పుడు ఈ 75 ఏళ్లలో 5.5 దశాబ్దాలు ఎవరు పరిపాలించారు? మీరు చెప్పండి. రాష్ట్రాన్ని 4.5 దశాబ్దాలు ఎవరు పరిపాలించారు? అందుకే అవకాశం వచ్చింది. రైట్ సార్, నేను 1931 జరిగినటువంటి సెన్సస్ మళ్ళీ జరగకపోవడానికి కారణం ఎవరు? సో నేనేమంటున్నా అంటే మొన్నటిదాకా కారణం చేసి ఈ ఎలక్షన్స్లో
ఇంకా మునిగిపోతున్న నాడవలో గడ్డిపోసనైనా పట్టుకొని మేము ఈదుతాం అన్నట్టుగా. రైట్. సో ఈ రోజు మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వచ్చే పరిస్థితి లేనప్పుడు ఈ ఇదన్నా తీసుకొని దీంతో మనం బయటపడదామనే ప్రయత్నంగా అంటున్నారు తప్ప చిత్తశుద్ధితో కాదు కదా. రైట్. సో రెండోది ఏంటంటే సెన్సస్ దాని ప్రకారం అది అవుతుంది. రెండోది మీరు ఇక్కడ బీసీలకు ఏ పార్టీ ఏం చేసింది, ఎన్ని రోజులు గత చరిత్ర ఏంటి బీసీల పక్షాన. ఇవాళ దేశంలో ద్రౌపది ముర్ము ఒక ఆదివాసి బిడ్డ ప్రెసిడెంట్ కాగలిగినారు, కోవింద్ ఒక ఎస్సీ రాష్ట్రపతి కాగలిగినారు, ఒక అబ్దుల్ కలాం ఒక మైనార్టీ ఎన్డీఏ టైంలో మరి ప్రెసిడెంట్ కాగలిగినారు. ఈరోజు భారత ప్రధానమంత్రి ఇవాళ మోడీ గారు ఒక బీసీ అయినారు. చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. వాటికి కారణాలు ఓకే కానీ బట్ కులగన్న చేయడం ద్వారా అలాంటి వాళ్ళు చాలా మంది ఇవాళ మరి అవకాశం అందుకునే అవకాశం. ఎవరైతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరైతారు? రాహుల్ గాంధీ అవుతారు, లేకపోతే వాళ్ళు చెప్తే ఈయన డమ్మీ అవుతారు. కానీ ఇట్లా ఇండివిజువల్ ఒక బీసీఏ నిర్ణయాధికారంగా ఉన్నారు కదా మోడీ గారు మంత్రిగా. రైట్. సీనన్న ఇప్పుడు మా సీనన్న ఒక బలహీన వర్గాల బిడ్డ, నేను ఒక బలహీన వర్గాల బిడ్డ. రాజకీయాల్లో వివక్షత ఎదుర్కొన్న వాళ్ళు అందరం, మాట్లాడే వాళ్ళు అందరం. నేను ఒక్కటే సూటి ప్రశ్న, మీ నాయకత్వంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము మరి ఎందుకన్నా రాజకీయ రిజర్వేషన్ తీసుకొస్తే అయిపోతుంది కదా, ఈ బాధ ఎందుకు? నీ పార్టీ శాశ్వతంగా ఉంటది కదా, నీ పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది కదా. నేను ఒక్కటే ఎందుకు రిజర్వేషన్లు అడుగుతారు మీరు? అడుగుతున్నారు చెప్పండి. అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నారు కదా మా పార్టీ. ఇబ్బంది పడుతున్నారు దేశ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. నేనేమంటున్నా, ఎందుకు కైలాస్ గారు ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకే సామాజిక వర్గానికి ఇలా ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, మెజార్టీ మంత్రులు వాళ్ళే ఉంటారు, సీఎంఓలో 37 మంది ఒకే సామాజిక వర్గానికి ఉండొచ్చు. ఆ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ నాగేంద్ర గారు. నేనేమంటున్నా అంటే బీజేపీ పార్టీ బీసీ నిర్ణాయక శక్తిగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. మేము కాదా అంటలేము. ప్రధానమంత్రి గారు ఏం చేసిండండి, మొన్న మహిళా రిజర్వేషన్ మేఘాల మీద ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ మహిళా రిజర్వేషన్ గతంలో ఆపేయబడి తాత్కాలికంగా ఏదైతే సెలెక్ట్ కమిటీకి పంపించేసి ఆపేయడానికి బలమైన కారణం ఏంటి అంటే ఓబీసీ మహిళలను కూడా అలా చేర్చాలి, ఓబీసీ రిజర్వేషన్ కూడా తేవాలి. అది తేలినంత వరకు లోక్సభలో ప్రవేశపెట్టొద్దు అని చెప్పి గత ప్రభుత్వం ఆపిన మాట వాస్తవం. మరి ఆ బిల్లును ఆగమేఘాల మీద తీసుకొచ్చినప్పుడు ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి ఉండి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండి ఆ పార్టీ కూడా బీసీల వైపు ఆలోచన చేసి బీసీ ఇలా చీఫ్ మినిస్టర్లు చేస్తామని అంటున్నది నిజమే అయితే, ఒక చిత్తశుద్ధి కలిగినట్లయితే మరి బీసీ రిజర్వేషన్ ఎందుకు దాంట్లో అమలు పరచలేరండి? ఎందుకు జరగలేదు? చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ ఎందుకు పెట్టడం లేదు? ఇప్పటి కూడా గొంతెత్తి భారతదేశంలో ఉన్న బీసీ సంఘాలన్నీ అరుస్తుంటే కూడా మొన్నటి వరకు సీనాలతో సహా కూడా అరిచిన పరిస్థితే. ఏంది అంటే మాకు మా సెన్సెస్ మా లెక్కేంది తెలుసండి అని చెప్పి సెన్సెస్ లో జరుగుతున్న దాన్ని ఒక అంశము ఒక కాలం పొందుపరచమంటే చేయలేంది ఎవరండి? ఏ విధంగా జరిగింది? ఎందుకొరకు చేర్చలేదు? కులగణకు సంబంధించి చూస్తే ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో కూడా దానికి సంబంధించిన ఒక క్యాబినెట్ ఏది రెజల్యూషన్ పాస్ చేసి మీరు పక్కన పెట్టేశారు తప్ప దాన్ని కంటిన్యూ చేయలేదు కదా. మీరు రాష్ట్రంలో కనీసం చేసే అవకాశం ఉంది. రెడ్డి గారు, నేను ఏమంటున్నా అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా క్లియర్ లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ చేయాలి, మహిళా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీనే 1-2 జరిగిన ఫస్ట్ అసెంబ్లీలోనే మేము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ రోజు ఏదైతే బీసీల పట్ల ఏదైతే సవితి తల్లి ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నారో, నేనేమంటున్నా అంటే మతపరమైన రిజర్వేషన్ ఉండొద్దు, ముస్లిం రిజర్వేషన్ మేము రద్దు చేస్తాం, ముస్లిం రిజర్వేషన్ అంతా కూడా మేము బీసీలు ఎక్కువ చేస్తాం. అది దీంట్లోనే ఆంతర్యం ఉన్నది అని నేను అంటున్నా. ఎందుకని అంటున్నా అంటే మీరు 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వాన్ని మీ చేతులు ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు మరి చేయలేంది ఇప్పుడు ఎన్నికల లోపల మీరు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీ వల్ల అంతర్గతమైన ఎజెండా, అంతర్గతమైన సమీక్ష ద్వారా ఏదైతే రిజర్వేషన్ వ్యవస్థ మీదనే రిజర్వేషన్ కు
యాంటీ ఉన్న వ్యక్తులు ఎక్కడ ఉన్నారు కాబట్టి Right. దానికి నిదర్శనం మహిళా రిజర్వేషన్, లేకుంటే సెన్సస్ లో బీసీ గణన చేర్చకపోవడం. గతంలో చూస్తే ఏదైతే మండల్ కమిషన్ కూడా వ్యతిరేకించిన పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఈ ఎన్నికలప్పుడు ఎన్నికల కొరకు తాత్కాలికమైన ఉపశమనం కొరకు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయిందండి. Yes, బీసీలు yes. ఈ రోజు చైతన్యవంతం అయిన పరిస్థితి ఉన్నది. చిదంబరం గారు, నేను అనేది ఏంటంటే బీసీ యువకులు, మేధావులు అందరూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు మాట్లాడడం కాదు, చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ ఏర్పాటు చేసినప్పుడు బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. Right. అది కూడా దాన్ని కూడా ఈ రోజు ఒక బీసీ బిడ్డ అని చెప్పి చూపించుకొని కాలం గడపడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న తప్ప వేరే లేదు. అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి, బీసీల కొరకు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. మరి ఆయన వచ్చి 5 నెలలు అయింది కదా, ఎన్ని నామినేటెడ్ పోస్టులు వేసిండు? ఆ డిస్కషన్ లో వదిలేండి, మళ్ళీ అది డివేట్ అవుతుంది, ఏమనుకోండి ప్లీజ్, ఏమనుకోండి. రైట్. ఎన్నికల కొరకే 2 జాతీయ పార్టీలు కూడా ఎన్నికల కొరకు మాత్రమే బీసీ వాదాన్ని మాట్లాడుతున్నారు, Right. బీసీ సత్యం గారు. వాదం గురించి మాట్లాడుతున్నారు, బీసీల కొరకు ఇప్పుడు- మాట్లాడుతున్నారు రైట్. సత్య గారు, చిదంబరం గారు. సత్య గారు, ఎస్. ఇప్పుడు ఇంటలెక్చువల్ లిస్ట్ లో లేకపోవచ్చు కానీ లాలూ ప్రసాద్ యాదవ్ 30 ఏళ్ల కిందే మంచి మాట అన్నాడు. దీంట్లో క్యాస్ట్ కాంపోనెంట్ చూడకపోతే అంతా బాబుడే తెచ్చి కూర్చుంటారని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇవాళ లాలూ ప్రసాద్ స్టేట్మెంట్ ఇవాళ ఇంకా మోర్ వాల్యుబుల్. అవును. ఎందుకంటే బలవంతులు అవుతున్నటువంటి సమయంలో 30% లేదా 1/3 మహిళలకు రిజర్వేషన్స్ ఇస్తే, ఒకవేళ 540లో ఒక 170 మంది అయితే అందులో 10 మంది కూడా మిగతా వాళ్ళు ఉండరు. మొత్తం కూడా కార్పొరేట్ వర్గాల నుంచే వస్తారు, బాబుడు ఏరియా వస్తారు. అవును. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీజేపీ మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే దాంట్లో బీసీ కాంపోనెంట్ లేకుండా చేయటం అనేది దుర్మార్గం. ఎస్. అది ఆలోచించకపోవటం. రెండోది, ఇవాళ కాంగ్రెస్ అయిన బీజేపీ అయిన నిజాయితీగా రిజర్వేషన్లు అనుకుంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకుండా ఇవాళ రిజర్వేషన్లకు అర్థమే లేదండి. అవును. చాలా స్ట్రగుల్స్ జరుగుతున్నాయి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని. ఒకప్పుడు 80% ప్రైవేట్ సెక్టర్ అయితే 20% పబ్లిక్ సెక్టర్ ఇందిరాగాంధీ నాడు. అవును. ఇవాళ 90% ప్రైవేట్ సెక్టర్ అయితే 10% కుంచుకుపోయింది పబ్లిక్ సెక్టర్. 90% లో రిజర్వేషన్స్ లేకుండా మిగతా 10% లో కూడా మళ్ళీ హ్యాండిక్యాప్డే, ఏది ఖాళీలు ప్రకటించకపోవటం, తర్వాత వాటి డిజిన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేట్ చేయటం, వీటన్నితోటి ఇవాళ శూన్యం. అయితే సత్య గారు, ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఇంతమంది ఇంత చిత్తశుద్ధితో మాట్లాడుతున్నారు. నిజంగానే జనరల్ సీట్లలో బీసీలకు అవకాశం కల్పించడం కానివ్వండి, లేకపోతే జనరల్ సీట్లలో ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పించి అక్కడ వాళ్ళని చట్టసభలు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది, 50% ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కానీ బట్ అగైన్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, వాళ్ళకి అగెయిన్స్ట్గా నిజంగానే అగ్రకులాల వాళ్ళు నిలబడితేనో, లేకపోతే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి వస్తే ఆయన చట్టసభలకు వెళ్తారా, లేకపోతే బడుగు బలహీన వర్గాల మనకు సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ ఆ పోటీలో ఉన్నారు కాబట్టి మనందరం కలిపి ఆయన పంపించుకుందామనే ఆలోచన విధానంలోకి పూర్తి స్థాయిలో ఈ తరగతులు వెళ్ళకపోవడం కూడా ఒక ఏమన్నా నెగిటివ్ గా చూడాల్సిన అవసరం ఉందంటారా? బీసీలు ఏకమై లేరండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లేకపోతే బీహార్ లెక్క ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ బీసీల్లో ఉన్నటువంటి 130 కులాలు కుల చైతన్యం ఉంది తప్ప, అది కూడా కొంత మేరకే, పూర్తి స్థాయిలో లేదు. కుల చైతన్యం ఉంది తప్ప కుల ఏకీకరణ బీసీ చైతన్యం లేదు. కుల చైతన్యం ఒక మాదిరి ఉంది కానీ బీసీ చైతన్యం లేదు. బీసీ చైతన్యం లేదు కాబట్టే ఒక క్యాస్ట్ నిలబడి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీసీలందరూ ఏకమైతే బీజేపీ ఎంబీసీలను చీల్చింది. అట్లా ఇక్కడ ఎవరైనా బీసీ క్యాండిడేట్ నిలబడితే మిగతా బీసీలను చీలుస్తాయి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ. కాబట్టి బీసీ చైతన్యం లేదు, కేవలం కుల చైతన్యం కూడా ఒక పరిమితుల్లోనే ఉంది. కాబట్టి ఇవాళ హ్యాండిక్యాప్డ్ అది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. అందుకని దేశవ్యాప్తంగా కూడా ఆ చైతన్యం వచ్చి ఉంటే ఇవాళ రాజకీయ పార్టీలని కాలబేరానికి వచ్చాయి. కానీ ఆ చైతన్యం లేదు కాబట్టి ఇవాళ వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు నేను అందుకే మీరు అడిగిన క్వశ్చన్ ఒక్క మాట నాగేంద్ర గారు, ఇంకోటి కూడా ఒక్క మాట, ముస్లిం రిజర్వేషన్స్ అంటూ ముస్లిం ప్రాతిపదికలు చూడొద్దు. ముస్లిం దాంట్లో 13 క్యాస్ట్లు ఉన్నాయి. ఆ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా దళితుల స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళు అవును, ఆ క్యాస్ట్లన్నీ కూడా దళితుల స్థాయిలో ఉన్నారు, వాళ్ళ బతుకుదేరు. కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే అది ముస్లిం రిజర్వేషన్స్ అని కొట్టేయటం అది అన్సైంటిఫిక్.
Yes. కాబట్టి మీరు చూడండి దూదేకుల లేక ఫకీర్లు ఇటువంటి వాళ్ళు 13 క్యాస్ట్లు ఉన్నాయి. వాళ్ళందరూ దళితుల స్థాయిలో ఉన్నారు. వాళ్ళకు ముస్లిం పేరు మీద రిజర్వేషన్ నిరాకరించడం అంటే మరీ దారుణం. వాళ్ళ వెనుక మీరు ప్రత్యక్షంగా పోయి సర్వే చేస్తే అధ్వానంగా ఉంది వాళ్ళ జీవితాలు. అందుకని ముస్లిం పేరు మీద పేద వర్గాలకు నష్టం చేయొద్దు. అంటే మేధావి వర్గం ఇంకో క్వశ్చన్ కూడా అవుతుంది, ఎందుకు 50% మీరు రిజర్వేషన్లని కట్టడి చేయాలి, దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తే నష్టమేముంది? ఇప్పుడు తమిళనాడు కాదు, దానికి ఇప్పుడు మేధావుల ఆర్గ్యుమెంట్ కు మోడీ చేరిన తర్వాత ఇంకా స్ట్రెంత్ పెరిగింది. Yes. మోడీ ఈబీసీలకు 10%, అగ్రకులాలకు 10% రిజర్వేషన్ తీసుకొచ్చిండుగా. మన దేశంలో ఎంత ఉన్నారు? 10% రిజర్వేషన్ తీసుకొచ్చాడు. మరి 10% రిజర్వేషన్స్ 10 నుంచి 12% ఓసీల కోసం 10% రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు 52% బీసీల కోసం 50% రిజర్వేషన్ ఎందుకు తీసుకురాడు? ఇవాళ వేసే క్వశ్చన్ కు స్ట్రెంత్ పెరిగింది. అవును. చిదంబరం గారు ఇప్పుడు బీసీని నిలబెట్టినప్పుడు అక్కడ ఓసీ కాంటాక్ట్ చేస్తే అంటే ఈ రకమైన చర్చ జరగడానికి పరిస్థితి వచ్చింది అంటే ఆర్థికంగా కూడా బలపడలేకపోవడము, వీక్ కావడము, ఈ విధంగా జరుగుతున్న అసమానతలు అనేది ఇంకా పెరిగిపోయినాయి అనేదానికి నిదర్శనం. అందుకే నేనేమంటున్నా అంటే చట్టసభల్లో బీసీల కొరకు బీసీ పాపులేషన్ ఎంత అవుతుందో ఈ రోజు ఏందండి, రిజర్వేషన్ 50% దాటొద్దు. దేని కొరకు దాటొద్దు? మేము ఎంతమంది ఉన్నాం అంతమందికి ఎలా ఈడబ్ల్యూసీ అగ్రకులాలకు ఇచ్చిన రిజర్వేషన్ ఎంత ఇచ్చినావు? వాళ్ళు ఎంతున్నారు? ఎంతున్నా కూడా మరి దాంట్లో పేదలు ధనికులు లేరా? మీరు ఇంకో మాట కూడా ఏమన్నారు అంటే ఎక్కడైతే కలెక్టర్ అవుతుండో కలెక్టర్ అయిన కొడుకుకే రిజర్వేషన్ అంటున్నాడు, లేకుంటే ఒక ఎమ్మెల్యే అయితే ఆయననే మళ్ళీ అవుతున్నాడు అంటున్నాడు. మరి అలా ఒక్కొక్కరు 8 సార్లు ఎమ్మెల్యేలు అవుతున్న వాళ్ళ పరిస్థితి ఉన్నది, పార్లమెంటులో 10 సార్లు అవుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే నేను ఒకటే ఏమంటున్నా అంటే ఈ రాజకీయ అసమానత గాని ఆర్థిక పరమైన అసమానత గాని ఈ సమాజంలో అసమానతలు తొలగే వరకు కూడా అన్ని రకాల రిజర్వేషన్ యాజ్ పర్ పాపులేషన్ జరగాలి. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నా అండి, మనం మీ ఛానల్ ద్వారా నేను సమాజం లోపల ఎంత మన మహిళా రిజర్వేషన్లు తీసుకుంటే మా తెలంగాణలో పుట్టిన ఒక చాకలామే పార్లమెంట్కి వెళ్లాల్సిన అవసరం లేదా అండి? లేకుంటే అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదా? రాజ్యసభలో మాట్లాడాల్సిన అవసరం లేదా? లేకుంటే ఇంకో కులం మాట్లాడాల్సిన అవసరం లేదా? ఈ 103 కులాలు బీసీ కులాలు ఉంటే ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా రిజర్వేషన్ తోని మళ్ళీ ఇంకో ఆమెకు మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే ఈ దుర్మార్గం నుండి డెఫినెట్ గా రిజర్వేషన్ పెంచాలి, చట్టసభలో రిజర్వేషన్ తేవాలి, న్యాయం అనేది జరుగుతుంది అని నా అభిప్రాయం. రైట్, కంక్లూడ్ చేద్దాం. కైలాష్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాము, సొల్యూషన్స్ దాదాపుగా ముందే ఉన్నాయి కానీ బట్ ఒక పార్టీ ముందుకు ఒక అడుగు వేస్తే మిగిలిన పార్టీలు 2 అడుగులు వెనక్కి లాగే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో అందరూ ఏకతాటిపైకి రావాలి అంటే ప్రజల్లో చైతన్యం ముఖ్యమని భావన మీకు ఏమన్నా ఉందా? 100% రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సామాజిక రుగ్మతలు, సమాజంలో అసమానతలు ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతాయండి? ప్రపంచం అంతా మారిపోయింది, ప్రపంచంలో విద్యా వ్యవస్థ మారిపోయింది, అవకాశాలు రకరకాలుగా అందుతున్నాయి. కానీ మన దేశంలోనే మరి ఈ సమాజంలో ఉన్న ప్రజల యొక్క ఆలోచన, ప్రజల్లో ఉండేటువంటి అగ్రకులాలు నిమ్మకున్నటువంటి భావన తొలిగిపోవాల్సిన అవసరం ఉంది. వారికి ప్రత్యేక అవకాశాలు ఇస్తే ఇతరులు చీడనించుకోద్దండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇప్పుడు ఒక సమాజంలో ఒక వర్గాన్ని తొక్కి 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 ఎన్ని సంవత్సరాలతో వాడు విప్లవకారుడుగా మారి ఈ సమాజాన్ని మొత్తం వాడు ఒక శత్రుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక మాట్లాడుతున్నా, ఆస్తులు ఎవరి చేతులు ఉన్నాయి సార్? ఈ దేశంలో ఉండే భూములు ఎవరి చేతులు ఉన్నాయి? పరిశ్రమలు ఎవరి చేతులు ఉన్నాయి? ఇంకా ఈ వర్గాలకు రిజర్వేషన్ ఇస్తే బాధపడుతున్నటువంటి వాళ్ళకి నేను ఒక్కటే మనం చేస్తున్నా, ఈ వివక్షత నుంచి బయటకు వచ్చేటంత వరకు కూడా తప్పకుండా అవకాశాలు ఇవ్వాలి. కానీ ఆ భావన నుంచి బయటికి రావాలి అంటున్నా. వాళ్ళకేదో మనం బిచ్చమేస్తున్నాం, వాళ్ళకేదో మేము బలవంతాన ఏదో మా వల్ల బతుకుతున్న భావన రావద్దండి. ఈ సంపద సృష్టికర్తలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఆదివాసులు ఈ సమాజం కోసం పనిచేసారు, ఈ సమాజ నిర్మాణం కోసం పనిచేసారు, దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డారు. వాళ్ళకు ప్రత్యేక అవకాశాలు ఇస్తే తప్పు కాదండి. ఏమంటున్నా అంటే ఇవాళ దేశంలో ఉండబడేటువంటి బీజేపీ వాళ్ళకి నేను ఒక భావన ఉంది, వాళ్ళకు రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి వర్గాలు అనే వాళ్ళని ఏమంటారంటే వాళ్ళని ఒక చీదరించుకునేటువంటి తత్వాన్ని ప్రజలను నూరిపోస్తారు.
అది మంచిది కాదా అండి? ఎందుకంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి మేధావులు కూడా ఈ రిజర్వేషన్ సమర్థిస్తున్నారు. నేను తప్పు పట్టడం లేదు, కానీ బీజేపీలో ఉండేటువంటి వాళ్ళని వీళ్ళని చిన్న చూపు చూస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. Yes. భావన నుంచి బయటకు రావాలి. వారి యొక్క అవకాశాలు ఎప్పుడైతే మెరుగైతే అప్పుడు మీరు రిజర్వేషన్ల గురించి మనం తొలగించే Definitely. కార్యక్రమం చేద్దాం. Yes. సంపద సమపంపిణీ పెరగాలి దేశంలో. ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు అందరికీ వచ్చినప్పుడు రిజర్వేషన్ రద్దు చేయాలి. ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న, మీకు బీసీలు అంటే ప్రేమనా లేకపోతే ముస్లిమ్స్ అంటే కోపమా? ఎందుకు ఈ రిజర్వేషన్లను మత ప్రాతిపదికన అనే పేరు తీసుకొని వచ్చి దాంట్లో ఇంత పెద్ద రచ్చ చేసే పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. ఏంటి, ఎవరి మీద ప్రేమనా వాళ్ళ మీద కోపమా? మ్యూట్ ఉంది శ్రీనివాస్ గారు. మాకు కొంతమంది మీద కోపం, కొంతమంది మీద ఇది అనేది ఏం లేదు. అందరి మీద ప్రేమ ఉంది, కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా ఉన్నాం. ఆ రోజే దేశ నిర్మాతలు అందరూ కూడా కలిసికట్టుగా అంబేద్కర్ గారి సారథ్యంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దు, కుల ప్రాతిపదికన ఉండాలన్నాం. అది కూడా బీసీలకు రాలేదు, ఎస్సీ ఎస్టీలకు వచ్చింది. రాజ్యాంగపరమైనటువంటి పరిరక్షణలు బీసీలకు రావాల్సిన అవసరం ఉండే, దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ డిమాండ్ ఎందుకు వస్తూ ఉంది అంటే, ఈ డిమాండ్ దేశ ప్రధానులు బీసీలు కాలేకపోతున్నారు, దేశం రాష్ట్ర ముఖ్యమంత్రులు మీరు అంటున్నాడుగా సామాజిక అసమానతలు అన్నది కూడా మనకు కీలకమైందే కదా. ఒక్క నిమిషం సార్, నేనేమంటున్నంటే వీళ్ళు కాలేకపోతున్నారు కాబట్టి అసహనంలో ఉద్యమాలు వస్తాయి. ఎక్కడైతే ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుందో, ఎక్కడైతే ప్రాతినిధ్యం దొరకదో అక్కడ అసహనం ఏర్పడుతుంది. ఉదాహరణకి మీకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీసుకున్నటువంటి ఎంపీ టికెట్లని మనం బేరీజ్, కరెంట్ అఫైర్స్ కదా, మీరు మీకున్న సమయంలో ఈ రోజు సిచ్యువేషన్ నేను చెప్తాను మీకు. ఈ రోజు సిచ్యువేషన్ లో నిజంగా కూడా నేను ఇవాళ అంత పెద్ద సుదీర్ఘ 24 ఏళ్ళ అనుభవం ఉండి ఆ పార్టీని వదిలేసి ఇవాళ నేను రావడానికి గల ముఖ్య కారణం ఏం తెలుసా? ఒకసారి వైపు బీసీ సంఘం పెట్టి రాష్ట్రం అంతా బీసీలకే ఓట్లు వేసుకోవాలి. ఎంఐఎం చూడు 7 సీట్లు వాళ్ళే గెలుస్తారు, ఎంపీ చూడు ఓవైసీఏ గెలుస్తాడు హైదరాబాద్లో. మనోళ్ళు కూడా ఏ పార్టీ లెక్కేసినా ముస్లింలు ఓవైసీఏ గెలుస్తాడని లెక్కేస్తారు, 16కే లెక్కేస్తారు. అంటే ఎక్కడికి పోయినాం, వాళ్ళల్లో ఉన్న ఐకమత్యాన్ని మరి బీసీలకు కూడా రావాలి కదా. ఒక ముస్లింలో ఒకవేళ ముస్లింకే ఓటేసుకొని రిజర్వేషన్ ఉన్నదా? వాళ్ళకి 7 సీట్లు హైదరాబాద్కి ఏమన్నా రిజర్వేషనా? మరి 7 వరుసగా ప్రాంతం మొత్తం గుండుగుత్తగా ఒక ఏమంటారు క్యాపిటల్ లాగా గెలుస్తారు వాళ్ళు 7 మంది, ఒక ఎంపీ గెలుస్తాడు. మరి అది బీసీలకు రావాలంటే ఏం చేయాలి? నాలాగా త్యాగం చేయాలి. ఇవాళ నేను నాకున్న పదవులు, నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా, అందులో ఒక చైర్మన్గా చేసిన, గత ముఖ్యమంత్రికి నేను దగ్గరలో ఉన్నా. అయినా ఈరోజు నాకు ఒక ప్రశ్న ఏర్పడ్డది. ఏం ఏర్పడ్డది? రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘం పెట్టి బీసీలందరూ ఒక్కటిగండి, బీసీలు ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, ఎమ్మెల్యే ఎంపీలు కావాలని పిలుపునిస్తా ఉన్నా. నా దగ్గర నా కాన్స్టిట్యున్సీకి నాకు ఎక్కడైతే ఓటు ఉందో ఆడ బీసీ నాయకుడు వచ్చినప్పుడు నేను బీసీకి చేయాలన్నా, పార్టీ ముఖం చూసి పార్టీలకు చేయాలన్నా? టిఆర్ఎస్ లో ఉండి నేను ఈటెల రాజేందర్ గారికి బీసీకి నేను ఎట్లా చేయాలి? అందుకనే నేను ఏం చేశాను, నాకున్న పదవులన్నీ వదిలేసి రాక ఒక బీసీ ఎంపీగా నేను ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పార్టీలో ఉండే అనైతిక చర్యకు దిగి నేను ఓటు వేయొద్దు కాబట్టి నేరుగా బీజేపీ పార్టీలోకి వచ్చి బాజాప్తాగా ఇవాళ ఈటెల రాజేందర్ గారిని, పూర నర్సేగౌడ్ గారిని, అక్కడ పాటిల్ గారిని, నా కూర్పు చూడండి, 3 బీసీలకి ఈ రకంగా ఇయ్యడం, అదే రకంగా ఒక వెలమ రఘునందన్ గారికి ఇయ్యడం, ఒక రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి, నాయక్ గారికి ఇవ్వడం, ఒక ఆరు రమేష్ గారికి ఇవ్వడం, ఇది కదా పొలిటికల్ దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. డెఫినెట్ గా పొలిటికల్ చర్చ కదా. నేనేమంటున్నా, ఈ రకమైన కూర్పు ఉంటే కాంగ్రెస్ లో డిమాండే వచ్చేది కాదు. బాధపడే విషయం వాళ్ళని కూడా చేయమనండి. మీరు వచ్చిన నాయకులు అంతా దమ్ముధైర్యం ఉందా మీ దగ్గర? బీసీ నిలబడ్డాడు, మీ పార్టీలో ఓసీకి ఇచ్చారనుకో మీరు గెలిపేయగలుగుతారా? పార్టీలు తీసుకుందో మీ మేనేజ్మెంట్ గానీ మీకు గానీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే ఇంత డేర్ గా ఈ చర్చ మీరు తీసుకున్నందుకు నిజంగా బీసీ నాయకులుగా మేమందరం కూడా మా అభిప్రాయం చెప్పే అవకాశం దొరికింది, పార్టీలు చర్చించే అవకాశం దొరికింది. ఇంకా మీ స్ఫూర్తితో వేరే ఛానళ్ళు కూడా ఈ విధంగా తీసుకోవాలనేది నేను ప్రత్యేకించి. థ్యాంక్ యూ సో మచ్ నాగర్ గారు. రైట్, సదే గారు, ఫైనల్గా అయితే అందరూ సొల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ స్టెప్ ముందుకు వెళ్లాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. దీంట్లో కంపల్సరీ మనం మాట్లాడుకుంటున్నట్టు ఆ బీసీలు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళల్లో ఒక ఐకమత్యం అయితే రావాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా అడుగులు పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటువైపు ఇవాళ ఒకటండి, మన దేశంలో కుల వైరుధ్యమే లేదు, మనకి వాళ్ళ సైద్ధాంతిక వైరుధ్యాలు కూడా ఉన్నాయి.
అవును. సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ 3 పార్టీల తరఫున బీసీలు మాట్లాడేటప్పుడు 3 పార్టీలను సమర్థించుకుంటున్నారు. అదేం రాంగ్ కాదు. ఇప్పుడు మన డిబేట్ లో 3 పార్టీల ప్రాతినిధ్యం వస్తారు, 3 బీసీలే. అవును. అయినా ఎందుకని వాళ్ళ పార్టీని సమర్థించుకుంటారంటే సైద్ధాంతిక వైరుధ్యం. అంటే బీసీలకు మా పార్టీ న్యాయం చేస్తుందంటే మా పార్టీ న్యాయం చేస్తుందని అన్న ఫెయిత్తో అలా మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలే ఇవాళ ప్రతినిధులకు వచ్చినటువంటి వాళ్ళు రేపు ఎమ్మెల్యేలుగా రావాలంటే బీసీల చైతన్యం పెరగాలి. Yes. దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అది కమ్యూనిస్టు పార్టీలైనా, కాంగ్రెస్ పార్టీలైనా, బీజేపీలైనా బీసీల ప్రాతినిధ్యం పెరగాలి, బీసీల చైతన్యమే తప్ప ఇంకా ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు దయదలిచి ఇచ్చినట్టే ఉంటది. ఎస్. వీళ్ళు మీరు 50% ఇస్తారు, మీకు 2 సీట్లు ఇస్తామని దయదలిచినట్టు ఇస్తుంటది. అట్లా కాదు 52% వీళ్ళు ఓడిస్తారు, ఇవ్వకపోతే అనేది వస్తే ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి ఆ చైతన్య స్థాయి పెరిగితేనే ఇవాళ ఆ కాన్సీరామ్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మార్చుకోవాల్సి వచ్చింది. అటువంటి ఎందుకు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరిగింది? ఇదే కారణం. అంటే ఒక ఉత్తరప్రదేశ్ చైతన్యం చూసి అక్కడ ఆ పార్టీ బీఎస్పీ ఉండకపోవచ్చు కాక, కానీ ఆ చైతన్యం యొక్క ప్రవాహం మిగతా పార్టీలు అన్నిటి దాకింది. అవును, దేశవ్యాప్తంగా మొత్తం వచ్చింది. అలర్ట్ అయ్యారు. అవును, కరెక్ట్. ఎస్. కాబట్టి అటువంటి చైతన్య స్థాయి ఒక అలలు ప్రవహిస్తే కానీ ఇంకొక మార్పు రాదు. అంతవరకు కనుక మనం కొన్ని లిమిట్స్ నే మాట్లాడుతుంటాం, కొన్ని లిమిట్స్ డిబేట్ నడుస్తూ ఉంటాయి. Yes. మన బిహేవియర్ కూడా కొన్ని డిబేట్స్ వల్లనే ఉంటాయి. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, అలాగే కైలాస్ నేత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తున్నాము